ఆర్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తలు మీకోసం. మోడీకి మరో గట్టి ఎదురు దెబ్బ. అమిత్ షాకు ప్రియాంక గాంధీ కౌంటర్. పెంపుడు కుక్క తెచ్చిన తంట. ఏపీ తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి. బ్రిటన్ పార్లమెంటు బరిలో మనోడే. హైదరాబాద్ మజాక. బాదుడే బాదుడు. త్వరలోనే మరో ఎన్నికలు. కూరాకుల బాలకృష్ణను ఓదార్చిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య. ఎన్హెచ్ఆర్సీ ములుగు జిల్లా కమిటీ కార్యాలయం ఏర్పాటు. జూలై నెల మొదటి వారంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. సేమ్ రిజర్వేషన్స్ ఉండే అవకాశం. జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ ములుగు జిల్లా సంయుక్త కార్యదర్శి కూరాకుల బాలకృష్ణ మాతృమూర్తి సమక ఇటీవల మరణించగా బండారపల్లిలోని వారి కుటుంబాన్ని పరామర్శించి అమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించి జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య ఈ సందర్భంగా బాలకృష్ణను అక్కును చేర్చుకొని ఓదార్చారు. స్వర్గీయ సమ్మక్క గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఎన్హెచ్ఆర్సీ సహాయ నిధి నుండి 25 కిలోల బియ్యం, 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ వాసి బరిలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగారం గ్రామానికి చెందిన ఉదరు నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల పోటీలో నిలుస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్త్ షైర్ లేబర్ పార్టీ తమ పార్లమెంటరీ క్యాండిడేట్గా నాగరాజు పేరు ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్త్ షైర్ బౌండరీ కమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఏపీ తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర విభజనకు 10 ఏళ్లు పూర్తవుతున్నందున రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని అంశాలపై దృష్టి పెట్టిన సీఎం ఉద్యోగుల కేటాయింపులు, ఆస్తులు, అప్పులు, పంపిణీ పెండింగ్ అంశాలపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీ వంటి అంశాలు పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రహమత్ నగర్లో భార్యాభర్తలను దారుణంగా కొట్టారు. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని యజమానిపై, అతడి భార్యపై దాడి చేశారు. శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్ళింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అదను చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్, అతడి భార్య పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేశారు. దీంతో శ్రీనాథ్, అతడి భార్య తీవ్రంగా పాలయ్యారు. హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో మాత్రమే అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని అమిత్ షా విమర్శించారు. దీనికి బదులిచ్చిన ప్రియాంక ఆయన మాటలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. మహిళల కదలికపై అమిత్ షా నిఘా ఉంచారా? మహిళలు ఏం చేస్తున్నారు, ఎప్పుడు, ఎక్కడ ఉన్నారు అనే వాటిపై ఆయన దృష్టి సాధించినట్టు కనిపిస్తుంది అని అన్నారు. రాజ్యాంగాన్ని, న్యాయాన్ని సవాల్ చేస్తూ మితిమీరిన అధికారాన్ని చెలాయిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తా అరెస్టు చెల్లదని సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తీర్పు ఇవ్వడంతో ఎన్నికల వేళ ప్రజాస్వామ్యాన్ని చెరిచేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలపై న్యాయ వ్యవస్థ నిరంతరం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనను, ఆయన పార్టీని ఎన్నికల్లో దెబ్బతీయాలని చూసిన బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. భీమా కోరేగాం కేసులో సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు 2 రోజుల క్రితం సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విచారణ పూర్తి కావడానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉన్నదని దర్యాప్తు సంస్థ పేర్కొనడంతో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఉపా కింద నమోదైన ఈ కేసులో జైలుకెళ్లిన 7గురికి బెయిల్ లభించింది. దీన్ని బట్టి బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు కోర్టు గట్టిగా హెచ్చరించింది. పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన రాజస్థాన్ రాయల్. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్తో నామమాత్రపు మ్యాచ్లో తడబడింది. గువాహటి వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ చేతులు 5 వికెట్ల తేడాతో ఓడింది. ఇరు జట్ల బ్యాటర్లు తడబడి బౌలర్లకు అనుకూలించిన బర్సపర పిచ్పై మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 144/9 పరుగులు మాత్రమే చేయగలిగింది.